వెల్కమ్ టు దర్శిని తెలుగు వ్లాగ్స్. ఈరోజు మేము హైదరాబాద్లో ఉన్న కేసరగుట్టకైతే వచ్చాము. ఇది మేమున్న ఏరియా నుంచి ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ టెంపుల్ గురించి తెలుసుకునే ముందు ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తూ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను ఏం వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుంది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ టెంపుల్ కేసరగుట్ట ఉంటుంది. మనకైతే బస్సెస్ ఉంటాయి కేసరగుట్ట వరకు. కేసరగుట్ట నుంచి ఇక్కడికి టెంపుల్కి రావడానికి అయితే మనకి ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మేమైతే కేసరగుట్ట వరకు వచ్చి ఇంకా కేసరగుట్ట నుంచి టెంపుల్కి ఆటోలు అయితే వచ్చాము. ఇక్కడ కోతులు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. గుడి స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి గుడి లోపల దాకా అన్ని వైపుల్లో కోతులు అయితే మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ ఎవరో కోతుల కోసం ఫుడ్ ఐటమ్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అక్కడ చాలా కోతులు అయితే వచ్చాయి అనమాట. మాకు టెంపుల్లోకి వెళ్ళడానికి అయితే కొంచెం భయం వేసింది, అన్నీ ఒకే చోట చూసేసరికి. కానీ అవి ఏమి చేయట్లేదు, ఎవరి దగ్గరికి రావట్లేదు. ఇంకా మనమైతే టెంపుల్లోకి వెళ్ళిపోదాము. టెంపుల్కి వెళ్ళాలంటే స్టెప్స్ అయితే ఎక్కాలి. ఇదనమాట మెయిన్ ఎంట్రన్స్ గుడికి. ఇంకా ఇక్కడైతే స్టెప్స్ ఎక్కేసి టెంపుల్ పైకి అయితే వెళ్ళిపోవాలి మనం. ఈ టెంపుల్లోకి వెళ్తూ ఈ టెంపుల్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. ఇది కేసరగుట్ట, తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కీసరలో ఉన్న గుట్ట ఇదనమాట. ఇక్కడ శివుడు, అతని భార్య భవాని శివదుర్గల్లాగా కొలువై ఉన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో, ఈసీఎల్ నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ టెంపుల్. మహాశివరాత్రి, కార్తీక మాసం సందర్భాలలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ గుడికి ఒక చరిత్ర కూడా ఉంది, దాన్ని కూడా తెలుసుకుందాం. రావణుని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం శ్రీరాముడు ఈ ప్రాంతంలో లింగాలను ఏర్పాటు చేశాడని పురాణ కథలు చెప్తున్నాయి. దీనికోసం కొండలు, పచ్చదనం చుట్టూ ఉన్న ఈ అందమైన లోయను ఎంచుకుని వారణాసి నుండి శివలింగాలను తీసుకురమ్మని హనుమంతుడికి చెప్పాడు. హనుమంతుడు రావడానికి ఆలస్యం అవ్వడంతో శుభగడియలు సమీపిస్తున్న సమయంలో శివుడు స్వయంభూగా శ్రీరాముడి యందు ప్రత్యక్షమై శివలింగం ఇచ్చాడు. అందువల్ల ఆలయంలోని లింగాన్ని స్వయంభూ లింగం అంటారు. శ్రీరాముడు ప్రతిష్ఠించినందువలన ఈ దేవుణ్ణి రామలింగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. కొంత సమయం తర్వాత వారణాసి నుండి 101 లింగాలతో హనుమంతుడు వచ్చాడు. తను తెచ్చిన లింగాలు ప్రతిష్ఠించలేకపోయినందుకు బాధపడుతూ లింగాలను ఆ ప్రాంతం అంతా విసిరేశాడు. ఇప్పటికీ కూడా అనేక లింగాలు ఆలయం వెలుపల అన్ని చోట్ల చెల్లాచెదురుగా పడి ఉంటాయి. హనుమంతుని బాధను చూసిన శ్రీరాముడు ఆలయంలో జరిగే పూజల్లో తనకు ప్రాధాన్యత ఇస్తానని మాటిచ్చాడు. లింగం ప్రతిష్ఠించిన కొండను కేసరిగిరి, అంటే కేసరి కుమారుడు హనుమంతుడని అంటారు. కాలక్రమేణా ఈ పదం రూపాంతరం చెందుతూ కేసరిగుట్టగా మారింది. మనకి ఇక్కడ ఓన్లీ శివాలయమే కాదు, ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. ప్రతి టెంపుల్ని చూసుకుంటా మెల్లగా అయితే వెళ్ళొచ్చు. చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మేము ఒక గుడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక గుడిలో మాకు ఇలాగ దేవుడికి సంబంధించిన తాళ్ళు అయితే ఇస్తున్నారు. మేము కూడా ఒకటైతే తీసుకున్నాము. ఇంకా బయటకు వచ్చేసాక మనకి నాగదేవత టెంపుల్ అని ఇంకా చాలా అయితే ఉంటాయి. మీరు కన్ఫర్మ్గా ఒకసారి అయితే విజిట్ చేయండి. నియర్ బై ఉన్నోళ్ళు అయితే టెంపుల్ అయితే చాలా బాగుంది. చాలా ప్లెజెంట్గా, సైలెంట్గా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫుల్ చల్లటి గాలి అయితే వస్తుంది. చుట్టూ చెట్లు ఉంటాయి. ఇంకా ఇక్కడ మాకైతే ఒక చిన్న శివలింగం కనిపించింది. ఇదంతా గుడి అనమాట. మనం ఇప్పుడు అన్ని గుళ్ళు చూసాం కదా, ఇవన్నీ అవి అన్నమాట గుళ్ళు. ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్ళినట్టయితే మనకి లడ్డు కౌంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ మేమైతే కొంచెం ప్రసాదం తీసుకుని అయితే బయటకైతే వచ్చేసాము. ఇప్పుడు వరకు మనం చూసిన గుళ్ళన్నీ ఒకటైతే ఇక్కడ బయట నుంచి మనకైతే ఇంకా బాగుంటుంది. ఇక్కడ రాములవారి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ రాముల వారికి అయితే దండం పెట్టుకొని హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత పక్కనే పెద్ద హనుమాన్ స్టాచ్యూ అయితే ఉంటుంది. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము. చాలా అంటే చాలా బాగుంది. చాలా పెద్ద విగ్రహం. నేనైతే ఇప్పటి వరకు ఇంత పెద్ద విగ్రహం అయితే చూడలేదు. ఎప్పుడైనా జర్నీస్ చేసినప్పుడు దూరంగా ఏమైనా చూసుంటాను కానీ ఇంత దగ్గరికి అయితే ఎప్పుడు చూడలేదు. నాకైతే చాలా బాగా అనిపించింది. మనం ఇందాక ఒక స్టోరీ తెలుసుకున్నాం కదా, ఈ టెంపుల్ యొక్క చరిత్ర గురించి. అప్పుడు హనుమంతుడు 101 లింగాలను ఈ గుడి అంతా చల్లాచెదురుగా పడేస్తుంటాయి అని చెప్పాం కదా, అవే అనమాట ఈ లింగాలు. ఇలాంటి చాలా లింగాలు అయితే ఉన్నాయి ఈ టెంపుల్లో. నాకు ఈ టెంపుల్లో మెయిన్గా బాగా నచ్చింది ఈ వ్యూ పాయింట్. చాలా అంటే చాలా బాగుంది. కొండలు, చెట్లు, ఆకాశం, ఆ వ్యూ పాయింట్ చూస్తే అలా ఉండిపోవచ్చు. మేమైతే చాలాసేపు టైం స్పెండ్ చేసాం. మాకైతే చాలా బాగా నచ్చింది వ్యూ పాయింట్ అనేది. టెంపుల్ ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. దగ్గరలో శివరాత్రి కూడా వస్తుంది కదా, అందరూ ప్లాన్ చేసుకోండి టెంపుల్కి రావడానికి. చాలా బాగుంటుంది. అస్సలు మీరు నాకు చెప్తారు టెంపుల్ చాలా బాగుంది అని చెప్పి. అస్సలు మిస్ అవ్వద్దు, డెఫినెట్గా విజిట్ చేయండి. ఈ వ్యూ పాయింట్ చూసాక మనం ఏమో టెంపుల్లో ఉన్న ఫీలింగ్ రాదు, మనం ఏదో వేరే టూరిస్ట్ ప్లేస్కి వచ్చేసామేమో అనిపిస్తుంది. ఈ వీడియోలో ఎలా ఉందో నాకు తెలియదు కానీ డైరెక్ట్గా అయితే చాలా బాగుంటుంది.
పక్కనే కోనేరు కూడా ఉంటుంది, అసలు మిస్ అవ్వద్దు. వ్యూ పాయింట్, ఈ కోనేరు అన్నీ చూసుకుంటారండి. చాలా బాగుంటుంది టెంపుల్, అస్సలు మిస్ అవ్వద్దు. ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి టెంపుల్ ఎంత బాగుంటుంది అనేది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.